మీరెప్పుడైనా ఇడ్లీ పిండితో దెబ్బ రొట్టె ట్రై చేశారా? దెబ్బ రొట్టె అంటే అలా ఇలా కాదండి. ఫ్రెష్‌గా రుబ్బిన ఇడ్లీ పిండి అయి ఉండాలి. అప్పుడప్పుడు రుబ్బిన ఇడ్లీ పిండిని అస్సలు పొలవకుండా దానిలో కొంచెం సాల్ట్ వేసి అలా కలిపి పక్కన పెట్టుకొని, బాగా కాగిన బాండీలో నూనె కొంచెం ఎక్కువే పడతదండి. పద్దాకలు తినం గదా! ఎప్పుడన్నా ఒక్కసారే గదా తినేది. కూసంత ఎక్కువే నూనె యేసుకొని, నూనె కూడా బాగా కాగిన తర్వాత గంట నిండా పిండి వేసుకొని అలా కొంచెం మందంగానే అలా అనేసి దాని మీద ఒక మూత పెట్టి బాగా మగ్గించుకుంటే పైనంతా మెత్తగా ఉడికి కిందంతా క్రిస్పీగా కరకరలాడేటట్టు ఉడుకుద్ది. దీనిలో పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏదైనా వేసుకొని తింటే అబ్బా టేస్ట్ అద్దరిపోతూ ఉంటుందండి బాబోయ్. లోపలేమో మెత్తగా బయట క్రంచీగా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీ దగ్గర ఫ్రెష్ ఇడ్లీ పిండి ఉంటే తర్వాత కామెంట్ చేయండి.